ఆధార్ను అనుసంధానిస్తూ తూర్పుగోదావరి జిల్లాలో సరికొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టారు అధికారులు. దేశంలోనే తొలిసారిగా ఆధార్ నెంబర్ల ద్వారా బయోమెట్రిక్ విధానంలో రేషన్ సరుకుల పంపిణీ చేస్తున్నారు. ఇక్కడ విజయవంతమైతే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నారు. పౌర సరఫరాల శాఖలో నిత్యావసర సరుకుల్లో జరుగుతున్న అక్రమాలు అరికట్టేందుకు ఆధార్ను అనుసంధానం చేస్తున్నారు. తొలుత తూర్పుగోదావరి జిల్లాలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు. ఇక్కడ విజయవంతమైతే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని అధికారులు చెప్తున్నారు. జిల్లాలో 90% ఆధార్ నమోదు పూర్తయిన మండలాల్లోని 47 చౌక ధరల దుకాణాల్లో బయోమెట్రిక్ విధానంలో రేషన్ సరుకులు సరఫరా చేస్తున్నారు. ఎంపిక చేసిన దుకాణాల పరిధిలో 87% వినియోగదారుల మొబైల్ ఫోన్లు, బ్యాంకు ఖాతాల నెంబర్లను సేకరిస్తున్నారు. కార్డులో పేరు నమోదైన వ్యక్తి తొలుత పాయింట్ ఆఫ్ సేల్ పరికరంలో చేతి 10 వేళ్ల ముద్రలను వేయాలి. అప్పుడు ఆ కార్డుకు కేటాయించిన సరుకుల వివరాలు వస్తాయి. ఏ కార్డుకు ఎన్ని సరుకులు కేటాయించారనే విషయాలు లబ్ధిదారుల సెల్ కు సందేశాలు పంపుతారు. షాపులో ఒక పాయింట్ ఆఫ్ సేల్ డివైస్ పెట్టి అక్కడ కార్డ్ హోల్డర్ అంటే లబ్ధిదారులు వచ్చి వాళ్ళ వేలిముద్ర పెట్టి ఆ సరుకులు తీసుకెళ్ళడం అనేది మొదలు పెట్టడం జరిగింది. ఈరోజు చాలా బాగా సక్సెస్ఫుల్ అయింది. ఈ షాపులో అన్నీ కూడా చాలా బాగా పెట్టడం జరిగింది. దీని ద్వారా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. అంటే సరి అయిన లబ్ధిదారులకు సరుకులు ఇవ్వడం, తర్వాత ఎంత సరుకు ఇచ్చినట్టు అతనికి బిల్లులు ఇవ్వడం, అవి మొత్తం అలొకేషన్ కూడా మళ్ళీ ఎంత ఇచ్చినట్టు చూసి నెక్స్ట్ వచ్చిన నెల దానికి సంబంధించి అలొకేషన్ ఇవ్వడం, తర్వాత దీనితో పాటు వచ్చినటువంటి డైవర్షన్స్, బ్లాక్ మార్కెట్లో వెళ్ళిపోవడం, ఇదన్నీ కూడా అరగట్టి మనం ముందుకు వెళ్ళాలనేది ఈ రోజు ఆ పైలట్ లాంచ్ చాలా సక్సెస్ అయినాయి. ఈ విధానం ద్వారా రేషన్ అక్రమాలను అరికట్టినప్పటికీ ప్రారంభ దశలో కొన్ని సమస్యలు వస్తున్నాయి. బయోమెట్రిక్ యంత్రం రేషన్ కార్డుదారుడి వేలిముద్రలు సరిగ్గా గుర్తించకపోవడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఎదురవుతున్నాయి.